ఎక్కడ చూసినా ఎలా ఉందంటే చెప్తే వీళ్ళు ఏంటంటే మొత్తం వైఎస్ఆర్ నా దగ్గరికి ఒక ఆయన ఇంటర్వ్యూకి వచ్చి ఎన్టీవీ ఇంటర్వ్యూ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అండి, ఇది టెలికాస్ట్ చేస్తా ఉంటే దాంట్లో అందరినీ నేను తిట్టానయ్యా, టెలికాస్ట్ చేస్తారంటే చేయను. ఎందుకు చేయవు? దాని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా. ఆ మొక్క ముందు నువ్వు ఇంటర్వ్యూ తీసుకోక ముందు ఉండాలి. ఇలాంటి ఎడవ డ్రామా నా దగ్గర కుదరవు. నేను అదే మాట చెప్పాను. మొన్న శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉత్తరాంధ్ర పర్యటన 15 రోజులు వెళ్ళొస్తే ఎలా ఉందంటే స్పందన. నేనేంటంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్తున్నాడు. జనాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ఆ ఎండకి కూడా వాళ్ళు అసలు ఒక అడుగు కూడా పక్క కదలకుండా ఏమా మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ అని ఉంది, చిరు వ్యాపారులు ఉంటారు అక్కడ ఎక్కువ. ఏమా ఇలాగా మీకు జగనన్న పథకం అదంటే అది బోడి పథకం అమ్మా, అలాది ఏడుపో ఇలా ఇస్తున్నాడు అలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఇంకా బుద్ధిరాదు. ఒకడేమో అరగంట అంటాడు, ఒకడు గంట అంటాడు, వీళ్ళకి బుద్ధిరాదు. ఇకపోతే ఎందుకు పనికిరాని ఎదవని ఆయన తీసుకెళ్లి ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టారు. నాకు రోజు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఇలాగ బ్రోలు పృథ్వీ చిన్నదే ఒక నిమిషం ఉంటుంది చేస్తాడా అని అడిగితే నేనన్నాను, ఒక్క నిమిషం ఏంటంటే ఒక ఫ్రేమ్లో ఉంటే చాలు, దట్ ఈస్ పవర్ స్టార్ అని శ్యాంబాబు క్యారెక్టర్ చేశాక. దీని బాధ ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక నెలకు 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆఖరి ఎందుకండి మా మాణిక్యాలరావు గారు తాడేపల్లి మినిస్టర్ గారు ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వీళ్ళు ప్రెస్ మీట్లు ఉండవు, బూతుల మీద ప్రెస్ మీట్లు ఉంటాయి. ఒకడేమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేస్తున్నాడు, నీ అమ్మ మొగుడు పక్కన ఉండాలని. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీకెందుకురా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా? 2 చోట్ల ఓడిపోయారు. ఇక ఆవిడ డైమండ్ రాణి ఆలయం మాట్లాడతాడంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో చూడలేదంటే నేను 1-to-1 ఆయనతో మీటింగ్ లో ఉన్నప్పుడు మొన్న నేను పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన చూపించానండి. ఇది మటుకు సార్ వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎవరు ఉపేక్షించారండి. రోజాని ఏమందంటే ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు. అది మటుకు మామూలుగా మనం దీనికి దెబ్బ కొట్టాలంటే మనం ఓట్లు కూడా కొట్టాలి దెబ్బ. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మనకి మంత్రులు, మనకి ఇంకోటి ఎందుకు చెప్తున్నారంటే పిఠాపురంలో మొన్న జరిగింది. ఇప్పుడు రేపు బయలుదేరి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మే 11 తిరిగి వస్తాం. యుద్ధంలో విజయం మందే, జూన్ 4 గవర్నమెంట్ మందే.